వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్. ఈరోజు ఒక గాన గాంధర్వుడు ఆల్రౌండర్ సింగర్ మన మధ్యన ఉన్నారు. వారు కంటి చూపు చూడలేకుండా తన పాటలతోటి అందరికీ వెలుగు నింపుతున్నారు. ఆయన ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు, వారి పాటల ప్రస్థానం ఏమేమి కొనసాగుతుందనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే అన్న. అంత బాగేనా? అంత బాగేనా? ఏంటి సంగతులు? అంత నిమ్మలేనా? అంత నిమ్మలమేనా? రైట్. మా ఛానల్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది పాటల ప్రోగ్రాం కాబట్టి మొదటగా ఒక మంచి పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మీకు ఇష్టమైన పాట, మీకు నచ్చిన పాట, ఒక పాట మొదటగా ఒక పాట పాడి వినిపించండి. చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి. గౌరవానికి నేను గొప్పంటూ కుడి చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది, గౌరవానికి నేను గొప్పంటూ కుడి చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది. నేను లేకపోతే దండం ఎట్లా అని ఎడమ చేస్తున్నది, అది ఎక్కిరిస్తా ఉన్నది. నాకు ఉన్నాయి రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి. పెళ్ళిళ్ళ కాడ పెద్దల కాడ బొట్టే నాదన్నది, పెళ్ళిళ్ళ కాడ పెద్దల కాడ బొట్టే నాదన్నది, తల వచ్చి తాలి గట్టుడే నాదన్నది. నాకు ఉన్నాయి రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి. సూపర్, చాలా అద్భుతంగా పాడడం. మొదటి పాట మంచి పాట ఎంచుకున్నారు. చేతులు గురి చేతులు చేతుల మీద ఒక మంచి అద్భుతమైన పాట పాడి మొదటి సాంగ్ మంచి సాంగ్ ఎంచుకున్నారు. చాలా అద్భుతంగా పాడారు. అయితే మీ టీంలో నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు, మీ తల్లిదండ్రుల పేరు, మీరు ఎంతవరకు చదువుతున్నారు, మీ పూర్తి వివరాలను ఒకసారి మా ప్రేక్షకులకు తెలియదు. అన్న, నా పేరు బూరా సాగర్, జిల్లా ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామం. మా నాన్న పేరు సాయిలు, మా అమ్మ పేరు లక్ష్మి. మాది పేద కుటుంబం అన్న, చాలా పూర్ కుటుంబము అన్న. నేను దాదాపు 7 సంవత్సరాల నుంచి పాడతానన్న పాటలు. ఎంత చెప్పిన తనివి తీరది, కీర్తి పంటల ఇనుగుర్తి ఊరిది, ఏమి చేసిన రుణము తీరది, కన్న తల్లి తనుము ఉన్న ఊరిది. ఎంత చెప్పిన తనివి తీరది, కీర్తి పంటల ఇనుగుర్తి ఊరిది, ఏమి చేసిన రుణము తీరది, కన్న తల్లి తనుము ఉన్న ఊరిది. పాల బుడ్లు పత్ర దొడ్లు పచ్చడి చెట్టు సరకాల కూలీల పాటో, చిరెట్టు మురవాగా మా పల్లె మురవాగా ఉండాలి ఏ చిన్న లోటు. ఎంత చెప్పిన తనివి తీరది, కీర్తి పంటల ఇనుగుర్తి ఊరిది, ఏమి చేసిన రుణము తీరది, కన్న తల్లి తనుము ఉన్న ఊరిది. ఇంగుర్తి ఊరు అని మీ గ్రామం గురించి చాలా అద్భుతంగా ఎంత చెప్పినా తీరదు చరిత్ర అని మీ ఊరు గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు. వివరణతో పాటు పాట రూపంలో మీరు చాలా అద్భుతంగా తమ ఊరు యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక అమ్మ మీద చాలా అద్భుతంగా పాడతారని తెలిసి ఒకసారి అమ్మ మీద ఒక పాట పాడి వినిపించింది. కమ్మనైనా మా పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరమో. కమ్మనైనా మా పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, ఇక నేను కడుపులు నన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ దిచ్చుకుంటూ కక్కి ఎరిగిన ప్రతి గుట్టాల విండేది, సాకిరిలో అమ్మోలే సబ్బోలే అరుగులు. ఓ దేవుడా నా కడుపులో కాపాడమని వేడుకుంటది, పొద్దు పొద్దున లేచి నీ నామము తల
ఎంచిన నీరుడము తీరునా అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకి కాదు మరువతరమో వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి చదువుల్లో సారాని విప్పి చెప్పిన సారు చదువుల్లో సారాని విప్పి చెప్పిన సారు సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తుండ్రి పేకిల్లో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం వందనం చాలా అద్భుతంగా పాడవాలి. ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో 69 నాటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారు. ఇలాంటి సందర్భంలో అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ మరొకసారి ఒక మంచి పాట పాడినందుకు మీకు మరి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ సాధన ఉద్యమంలో అనేక మంది అశూరు భాషలు 400-500 మంది చాలామంది అశూరు భాషలు ఈ సందర్భంలో వారి అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి మీరు పాట అద్భుతంగా పాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మంచి ఊరుకున్న పాట కలవబోధం వస్తారమ్మా కలవబోధం వస్తారమ్మా నేడు కలిసేటి వారైనా రారేవమయ్య రారే మాయమ్మ కలవబోధం వస్తారమ్మా కలవబోధం వస్తారమ్మా కలవబోధం వస్తారమ్మా నేడు కలిసేటి వారైనా రారే మాయమ్మ కలవబోధం వస్తారమ్మా దూరము బాగున్నదమ్మా చలో దూరము బాగున్నదమ్మా దూరము బాగున్నదమ్మా కలవబోధం వస్తారమ్మా నేడు కలిసేటి వారైనా రారే మాయమ్మ కలవబోధం వస్తారమ్మా దూరము బాగున్నదమ్మా చలో దూరము బాగున్నదమ్మా. ఒక మంచి పాట జానపద గేయం పాడి ఉరువు తొలగించి పాట కలవబోధం అమ్మ అని ఒక పాట గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పాటలు చాలా అద్భుతంగా పాడుతుంటారు. ఈ పాటలు వింటూ ఉంటే వినప్సుపోయింటుంటారు. ఎందుకంటే ఈ వరుసైన వాళ్ళకి కానీ ఇలా ఏదైతే పని మీద పోతున్నా కానీ పనుల గురించి కానీ పనులు చేసుకుంటూ కానీ ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తుంటే చాలా అద్భుతంగా పాడారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు సమాజంలో మహిళలపైన బాలికలపైన చాలా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిపైన జరుగుతున్న దాడులపైన కావచ్చు దీన్ని సమాజంలో అనేక విషయంలో అనేక కోణంలో మరి కవులు రచయితలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాట రూపంలో చాలా అద్భుతంగా పాడారు. ఇలాంటి పాటలు మీరేమన్నా ఈ మహిళలను చైతన్యపరిచేది కానీ ఆడపిల్లలకు బాగా జరుగుతున్న విషయం కానీ మరి ఎలాంటి పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయా వారిని చైతన్యం చేసేందుకు? అన్న ఈ పాట పాడితే చాలామంది ఏడ్చిల్లన్న. ఈ రోజులల్లా తల్లిదండ్రులకు అన్నం పెట్టే ఓన్లీ ఒక బిడ్డ తప్ప కొడుకులు పెట్టట్లేరన్న. చెత్త కుప్పల నన్ను పడవేసిన అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా ఇంతలోనే ఆడబిడ్డోలే పుట్టుట నేరమా ఇదొక పాపమా చెత్త
కుప్పల నన్ను పుడవేసిన అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా ఇంతలోనే ఆడబుట్టల పుట్టుట నేరమా ఇదొక శాపమా చెత్త కుప్పల నన్ను పడవేసిన అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా ఇంతలోనే ఒక ఆడబిడ్డల పుట్టుట నేరమా ఇది శాపమా నీకు బరవేని కాదంటావమ్మా నువ్వు బరవేని కాదంటావమ్మా సూపర్ సూపర్ చాలా అద్భుతంగా పాడారు. మహిళల మీద ఏదైతే ఆడపిల్లలను ఉద్యమించిన సందర్భంలో ఆడపిల్ల యొక్క గొప్పతనాన్ని అమ్మ యొక్క గొప్పతనాన్ని పాట రూపంలో చాలా అద్భుతంగా పాడారు. సూపర్ ఉంది పాట. వింటా ఉంటే ఇనసొప్పుగా ఉంది, ఎందుకంటే ఇంత తొందరగా పాట అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే పాట ఇలాంటి పాటలు ఒక మెసేజ్ని ఇస్తుంది. ఈ పాట ద్వారా అనేక మందిని ఒక ఆలోచన తీసుకొస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా పాట పాడి వినిపించారు. తెచ్చిన పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం పాడి వినిపించారు. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేని లేదు అమ్మ చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు ఇంటింటి గుమ్మములోన తోరణాలకైనావు చుట్టాలు పక్కాలొస్తే సిరుగాలితో పలకరించినవు చుట్టాలు పక్కాలొస్తే చిలుగాలితో పలకరించినవు చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ పొద్దున్నే శుద్ధిని చేసి పండ్లు తోమి పుల్లైనావు వండకుండా పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచ కర్రైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచ కర్రైనావు కూర్చుంటే కూర్చైనావు కునుకొస్తే మంచమైనవు చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. చెట్టమ్మ చెట్టమ్మ అంటూ చెట్టు యొక్క గొప్పతనాన్ని పాట రూపంలో చాలా అద్భుతంగా వివరించారు. సూపర్ ఉంది పాట. ఇది సమాజానికి మెసేజ్ ఇచ్చే పాట. చెట్టు మనకు ఎంతో నీడనిస్తుంది, చెట్టు యొక్క గొప్పతనం, చెట్టు ఫలాలు ఇస్తుంది కాబట్టి చెట్టు యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా పాట రూపంలో వివరించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ఈవెంట్లకు ప్రోగ్రాంలకు వెళ్తుంటారు, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతకాలి కాబట్టి మీరు ఏదో ఒక ప్రోగ్రామ్కి ఈవెంట్స్కి వెళ్తుంటారు. ఈ సందర్భంలో మీకు ఒక తోడు ఉండాలి, ఎందుకంటే మీరు ఒక్కరు పోలేరు కాబట్టి. ఈ తోడున్న సందర్భంలో మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరైతే ప్రోగ్రామ్ చేసుకుంటారో వాళ్ళు కానీ మీ ఇంటికి తీసుకెళ్తారా లేకపోతే మీ తల్లిదండ్రులు తీసుకెళ్తారా? ఇలాంటి సందర్భంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డ నేపథ్యం ఏమన్నా ఉందా? అన్న పస్నూరు జంపయ్య అని మామయ్యతాడు, ఆయన కూడా పాటలు పాడతాడన్న. ఆ మామ నేను ఎంత దూరం వచ్చినా ఎంత లాంగ్ అయినా ఇద్దరం కలిసిపోతామన్నా. ఇద్దరం కలిసిపోయి పాటలు పాడి నన్ను ఏ రోజైనా వెంబడి పెట్టుకొని మరీ సొంత తమ్ముడిలాగా నన్ను తీసుకుపోయి మళ్ళీ రిటర్న్లో నా ఇంటికి తీసుకొస్తాడన్న.
పశువులు చంపాయని మా మామ అన్న. ఓకే. మీరు ఈవెంట్కి వెళ్తుంటారు కదా ప్రోగ్రాంలకు, అలా ఆ సందర్భంలో ఎక్కువ ఎలాంటి పాటలు పాడుతుంటారు? అక్కడ ఎలాంటి ఈవెంట్కి వెళ్తుంటారు మీరు? లేకపోతే ఎవరైనా చనిపోతే వెళ్ళిపోతారా, లేకపోతే ఏమైనా కార్యక్రమాలు, ఏమైనా పెళ్ళిళ్ళు, ఈవెంట్స్ ఏమైనా పెడుతుంటారు? అలాంటి కార్యక్రమాలు పోతుంటారు? అవునన్నా 11 days పోతా. దేశభక్తి గీతాలు అవి కూడా చేస్తామన్నా. ఏ ప్రోగ్రాం వచ్చినా ప్రజాపాలన పాటలు అయితేంది, జానపద పాటలు అయితేంది, భక్తి పాటలు అయితేంది, చదువు మీద అయితేంది, నీరు నియామకాల మీద అయితేంది, అన్నిటి పైన మేము పాటలు పాడుతాను. సరే, మీరు మీకు బాగా నచ్చిన పాట, అక్కడ మీరు పాడే పాట ఒకసారి పాడి వినిపించండి. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. ఊకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీల గుండా అయ్యిండు, మా గుండిల గుణపమయ్యిండు. చదువుకొని సక్రమంగా ఉందామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. ఇయాలో జింతాత చింతంటూ చుమ్ముక్కు మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్ లో దింపుతండ్రు. మా ఊరు దాసే మా పాటలని సినిమాలని షోలల్లా పెట్టి ఇంటండ్రు, వాని మైకంలా వాడిపోతండ. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా, ఎంత నీచంగా ఉన్నరెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. 5 రోజులు కూడా ఆడాని సినిమాకు ఉత్సవాలు జరుపుతండ్రు, మీకు మీరే కూడా వేసుకుంటాండ్రు. మీ హీరోల ఎవడైనా ఒక్కటయ్యకు రాము, 20 దున్నాలే రమ్మాను. వాని దమ్మెంత ఉన్నదో చూపించి పొమ్మాను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా, ఎంత నీచంగా ఉన్నరెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా, ఓ అర్ధనగ్న భామలారా. ఇది మాత్రం వాస్తవంగా దాని అక్షరాలని, ఎందుకంటే ఇప్పుడు సినిమాల వల్ల, ఈ సినిమాల ప్రభావం యువత మీద పడి, యువత చాలా చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి భవిష్యత్తును, వారి విలువలేని భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఈ సినిమాలు ఏదైతే సినిమాలు రక్త చరిత్ర అని, ఆ చరిత్ర, ఈ చరిత్ర అని ఏదేదో సినిమాలు తీసుకుని ఒక సామాజిక స్పృహ ఇవ్వకుండా వారి ఇష్టమైన రీతిలో సినిమా బాగా ఆడాలని ఏదేదో పెట్టి కల్పితాలు చేసి సమాజానికి ఒక చెడు మెసేజ్ ఇస్తుంది. దీనివల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మీరు పాడిన పాటలో చాలా వాస్తవాలు ఉన్నాయి, చాలా అద్భుతం.